ఎస్ఎల్బీసీ టన్నెల వద్ద సహాయక చర్యలో ఆటంకం నెలకొంది. 12 కిలోమీటర్ల వరకు ట్రైన్లో వెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మరో 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. ప్రమాద స్థలికి 500 మీటర్ల దూరంలో వీరు ఆగిపోయారు. అక్కడి నుంచి వెళ్లేందుకు వీలు కావటం లేదని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ప్రమాద స్థలికి చేరుకోలేకపోయామన్నారు. ఫ్లై కెమెరాలతో ప్రమాదం జరిగిన చోటు దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోనికి వెళ్లే అవకాశం ఉంది. రాత్రి అరకు 4 చెరువులు పైనుంచి కూడా ఏమన్నా డ్రిల్లింగ్ చేసి లోపలికి పోగలుగుతామా, సైడ్ నుంచి పోగలుగుతామా, అన్ని మార్గాలు ఈ యొక్క వాళ్ళని లోపల ట్రాప్ అయిన వాళ్ళకి లోపల మరి 8 మంది ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం అందరి ఏజెన్సీస్ కేంద్ర ప్రభుత్వం అందరి సాయం తీసుకుని సర్వశక్తులు ప్రయత్నం చేస్తారు. ఈ సైట్ యొక్క ప్రత్యేకత మీ అందరికి తెలుసు. ఇక్కడ మీరందరూ కూడా చాలా కాలం అది ఒక చిన్న లీక్ మొదలై పెద్ద ఎత్తున నీళ్లు మట్టి లోపలికి వచ్చేసి బురదలో మునిగిపోయింది. మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను సమీక్షించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మరోసారి అక్కడికి వెళ్లారు. కాంట్రాక్టర్ ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. సహాయక చర్యలను మంత్రులకు అధికారులు వివరించారు. టన్నెల్ కూలిన ప్రాంతంలోకి కొండపై నుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై మంత్రులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. కొండపై నుంచి టన్నెల్ చేరుకోవాలంటే 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుంది. దానికి ఎంత సమయం పడుతుంది, ప్రస్తుతం ఉన్న పరికరాలు సరిపోతాయా అనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు ఆర్మీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన తర్వాత నిన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతో వారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే వీళ్ళు ఆగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అక్కడి నుంచి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ప్రమాద స్థలికి చేరుకోలేకపోయారు. కెమెరాలతో ప్రమాదం జరిగిన చోట దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొద్దిసేపటి క్రితమే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెస్క్యూ టీంలతో పాటు కాంట్రాక్టర్ ఏజెన్సీలు, అదేవిధంగా అధికారులతో సమావేశమయ్యారు. సహాయక చర్యలను మంత్రులకు, రెస్క్యూ టీమ్స్ తో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీలు, అధికారులు వివరించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా టన్నెల్ కూలిన ప్రాంతంలోకి కొండపై నుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై కూడా మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కొండపై నుంచి టన్నెల్ చేరుకోవాలంటే 400 మీటర్లు కొండపై నుంచి తవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఎంత సమయం పడుతుంది, ఏ పరికరాలు అవసరం అవుతాయి, ఏ టెక్నాలజీ వాడాలి అనే దానిపైన కూడా మంత్రులు అధికారులను సమాచారం అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం 8 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారని ప్రభుత్వం వారి వివరాలను సైతం విడుదల చేసింది. ప్రమాదం జరిగిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాదం జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన ఘటనపై రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను అక్కడికి పంపించి సహాయక చర్యలను వేగవంతం చేశాము. పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ ఏజెన్సీలతో పాటు అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అధికారులతో మాట్లాడుతున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ అధికారులను రంగంలోకి దించేందుకు కూడా పూర్తి స్థాయిలో
చర్చలు జరిపాం. ఒకవేళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండోసారి లోపలికి వెళ్లి అక్కడికి ప్రమాద స్థలికి చేరుకోలేకపోతే ఆ తర్వాత ఆర్మీ అధికారులను కూడా పంపిస్తామంటూ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తానికైతే దాదాపు 22 గంటలుగా ఎస్ఎల్బీసీ టెర్మినల్ కూలిపోయిన తర్వాత సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేకపోయాయి. దీనిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగే సంఘటన స్థలానికి వెళ్లేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరోసారి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది.